రోగ నివారణకు శివుణ్ణి ఏ పూలతో పూజించాలి? ఇప్పుడు మనకి పువ్వులు విరివిగా దొరికేటువంటి కాలం. వర్షాకాలం వచ్చేసింది. అన్ని చెట్లు కూడా చక్కగా చిగిర్చి పువ్వుల్ని అందిస్తూ ఉంటాయి. విరివిగా పువ్వులు దొరికేటువంటి కాలం ఇది. అయితే మనకి శివపురాణంలో అనేక పుష్పాల గురించి చెప్తూ ఏ పువ్వులతో పూజ చేయటం వలన ఎలాంటి దోషాలు పోతాయి అనేటువంటి విషయం మనకి శివ మహాపురాణంలో కనిపిస్తుంది. అదేవిధంగా లక్ష సంఖ్యతో పూజ ఏ విధంగా చెయ్యాలి, ఏ ఏ పూలకి ఎప్పుడు మొదలు పెట్టాలి అనేటువంటి విషయాలు మనకి ధర్మసింధూరటి ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తాయి. అయితే శివుడికి ఏ పూలతో చేయటం వలన రోగ నివారణ జరుగుతుంది? ఐశ్వర్యం కావాలంటే కమలాలతో పూజ చేస్తాం, తామర పూలతో చేస్తాం, బిల్వపత్రితో చేస్తాం. ఇల్లు కావాలి, వాహనం కావాలి అంటే జాజి పూలతో పూజ చేస్తాం. అనురాగవతి తర్వాత సౌశీల్యవతి అయినటువంటి భార్య లేదా భర్త లభించాలంటే శివపార్వతులిద్దరికీ మల్లెపూలతో పూజ చేయాలిట. ఇలా చెప్తూ పోతే చాలా కనిపిస్తాయి. ప్రస్తుత అంశం మనకి ఇది కాదు కదా. రోగ నివారణ. రోగ నివారణకి ఏ పూలు పెట్టాలి? ఎర్రగన్నేరు పూలు. భోళాశంకరుడండి ఆయన. ఏ పిచ్చి పూలు పెట్టినా ఆశీర్వదిస్తాడు. ఒక్కో పువ్వుకి ఒక్కో ప్రత్యేకతను కూడా కల్పించాడు. అందుకని ఎర్రగన్నేరు పూలైతే మనకి ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి. అసలు అలా పూజ చేయాలనుకుంటే ఇంట్లో కుండీల్లో అయినా 4 మొక్కలు వేసుకోవచ్చు. ఈ సీజన్లో చిన్న చిన్న ముక్కలకి కూడా బోళ్ళని పువ్వులు పూస్తాయి. అలా పూసినటువంటి పువ్వులని శివుడికి అర్పణ చెయ్యాలి. ఏ విధంగా పూజ చేయాలి గన్నేరు పువ్వులతో? గన్నేరులో కూడా మనకి అనేక రకాలు ఉన్నాయండి. ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, పసుపు గన్నేరు, ఇలా గన్నేరులో కూడా అనేక రకాలు కనిపిస్తాయి. కానీ రోగ నివారణకి ఎర్ర గన్నేరు పూలు పెట్టాలని ఉంటుంది. అందుకని ఎర్ర గన్నేరు పూలు తెచ్చుకోవాలి. అయితే ఆ ఎర్ర గన్నేరు పూలు ఇందులో ఒక అద్భుతం కనిపిస్తుంది చూడండి. ఎవరికైనా ప్రాణం తీసుకోవాలి అంటే గన్నేరు పప్పు తింటే ప్రాణం పోతుందిట. విషం, దాని విత్తనాల్లో విషం. కానీ దాని పువ్వుల్ని శివుడికి సమర్పిస్తే మనకి అమృతాన్ని ఇస్తాడు ఆయన. మనకు ఉండేటువంటి రోగం మొత్తం కూడా పోయి మనకి వైద్యపరంగా దానివల్ల రోగ నివారణ జరిగే అవకాశం ఏర్పడుతుందిట. ఎంత అద్భుతంగా ఉన్నాయి. దేనివలన ఏది మనకు వికటిస్తుంది అంటే దాని వలన మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు మనకి కనపడుతోంది. దీని ఎర్రగన్నేరు పువ్వుల్ని తెచ్చి ఇదే విధంగా మనం గరిక గురించి పూజ విధానం చెప్పుకున్నాం కదా, అదేవిధంగా అయితే ఇక్కడ మన కోసం మనం చేయొచ్చు, మన ఆత్మీయుల కోసం కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ కూడా ఈ పూజ చేయవచ్చు. గన్నేరు పువ్వుల్ని తెచ్చుకోవడం, ఒక మంచి రోజు చూసుకోవడం. ఎందుకంటే ఇక్కడ లక్ష పూజా విధానానికి ఎప్పటికైనా మనకి ఏదైనా రోగం వస్తుందేమో, రోగం రాకుండా ఉండడం కోసం చెప్పేసి మన కుటుంబ సభ్యులకి కానీ మనకి కానీ భయంకరమైనటువంటి రోగాలు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అయితే లక్ష సంఖ్యన చాతుర్మాస్యాల్లో తద్వారా ఒక్క వర్గం వాళ్ళు మాత్రమే ఎక్కువగా హింస అనుభవిస్తూ ఉంటారు, మానసిక వేదనలు అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ వివాహం అయినటువంటి పురుషుడు అంటే తల్లి వైపు నుంచి చూస్తే కొడుకు పాత్ర, కొత్తగా వచ్చిన అమ్మాయి నుంచి చూస్తే భర్త పాత్ర. అయితే ఇక్కడ పురుషుడు ఒక వారధి లాంటివాడు. తల్లికి భార్యకి ఒక వారధి లాంటివాడు కావాలి. కానీ చాలా చోట్ల అలా కనిపించరు. అంటే అలాంటి వాళ్ళు లేరు అని చెప్పడానికి లేదు. చక్కగా సమర్థవంతంగా ఇద్దరిని ఒక తాటి మీద నడిపించేవాళ్ళు, ఇద్దరికి అనుకూలంగా ప్రవర్తిస్తూ సంసారాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం ఈ రోజుల్లో కనిపిస్తున్నది నాటి నుంచి ఉన్నటువంటి సమస్య కూడా ఇది. అయితే ఒకే వైపు మొగ్గుతూ ఉంటారు కొంతమంది పురుషులు. సాధారణంగా ఎక్కువ మంది భార్య వైపు అనుకూలత కారణం ఏదైనా కావచ్చు. అమ్మాయి పైన ఇష్టం కావచ్చు, భయం కావచ్చు, కొట్లాడుతుంది అని కావచ్చు, విడిపోతుంది అని కావచ్చు, ఆ అమ్మాయి ఉద్యోగాన్ని కానీ, ఆమె తల్లిదండ్రుల ఆస్తులు కానీ, వాళ్ళ అధికారాలు శక్తి సామర్థ్యాలు చూసి కానీ, మరేదైనా కారణం కావచ్చు. భార్యకి మాత్రమే ఆమెది తప్పు అని తెలిసినా సరే దాన్ని తప్పు అని తనకి తెలియనట్టు
తల్లి చెల్లెళ్ళు మాత్రమే తప్పు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందులో పూర్వకాలంలాగా నలుగురు ముగ్గురో ఉంటే పర్వాలేదు. ఈ రోజుల్లో ఒక్క కొడుకు ఒక్క కూతురు లేదా ఒక్కడే కొడుకు ఈ విధంగా ఉంటూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి గర్భంలో బిడ్డ పడినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా ఆ బిడ్డ గురించి అనేక కలలు కంటూ ఉంటారు. వాడి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఎన్నో త్యాగాలు చేసి ఒక స్థాయికి తీసుకురావడానికి కృషి చేసి ఉంటారు. ఒక వ్యక్తిగా వాళ్ళు జీవితాన్ని అతనికి అందించి ఉంటారు. కానీ చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, ప్రేమించి కానీ లేదా పెద్దలు చేసిన పెళ్లి కానీ చేసుకుని భార్యని ఇంటికి తెచ్చుకుంటారు. కొంతమంది భార్యకి భయపడి లేదా కారణాలు ఏమైనా భార్య అంటే మాత్రమే విలువ ఇచ్చి తల్లిదండ్రులని పూర్తిగా అశ్రద్ధ చేసి నిర్లక్ష్యం చేసి వృద్ధాప్యంలో వాళ్ళని వదిలేసి వృద్ధాశ్రమాల్లో పెట్టి ఇంకెక్కడైనా వదిలేసి వచ్చి పీడ వదిలించుకునేటువంటి స్థితిలో కొంతమంది అబ్బాయిలు కనపడుతూ ఉన్నారు. వారికి తినడానికి అన్నం కూడా పెట్టనటువంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారు. తర్వాత మరొక వర్గం చూస్తే తల్లి చెప్పిందే వేదం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి చెప్పిన మాటలే చెవికెక్కి ఉంటాయి. తల్లి చెప్పింది ఒక వేదంగా భావించేటువంటి వాళ్ళు మరికొంతమంది. ఆవిడ గయ్యాళి కావచ్చు, ఆవిడకి దుష్ట స్వభావం ఉండొచ్చు, ఎదుటి వాళ్ళని హింసించే స్వభావం ఉండొచ్చు, మరేదైనా చెడ్డ గుణం ఉండొచ్చు. ఎందుకంటే అత్తగారైనంత మాత్రాన అన్ని మంచి గుణాలు ఉండాలని ఏమీ లేదు. అవి ఉన్నప్పటికీ కూడా తల్లి మాత్రమే కరెక్టు, తల్లి చెప్పినట్టు మాత్రమే చేస్తాను అనుకుని అమాయకంగా కొత్తగా ఇంట్లో అడుగుపెట్టినటువంటి భార్యను నిర్లక్ష్యం చేయటం, విమర్శ చేయటం, ఇంకా అయితే కొట్టడం, హింసించటం, అనుమానించటం, ఇలా రకరకాలుగా వేదనలు పెట్టేటువంటి వాళ్ళు మరికొన్ని పురుషులు కనిపిస్తూ ఉంటారు. బయట తిరుగుతూ ఉంటారు, వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు, తాగి వస్తూ ఉంటారు, రకరకాలుగా కొంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లి వాళ్ళని సమర్థిస్తూ ఉంటుంది, మగవాడు తిరుగుతూ ఉంటాడు, నువ్వు అలాగే పడాలి, 4 తనితే తెలుస్తుందని, లేదా అమ్మాయి మీద ఇంకేవేవో చెప్తూ ఉంటారు. అసలు ఒకవైపు ఎందుకు ఆలోచించాలి? మగవాడు అన్న తర్వాత, వివాహం అయిన తర్వాత మీ బాధ్యత ఏమిటి? ఆ బాధ్యతని మీరు ఎందుకు గుర్తించటం లేదు? అయితే భార్య వైపు మొగ్గడం, తల్లిదండ్రుల్ని హింసించటం, లేదా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు చెప్పింది వినటం, భార్యని హింసించటం, ఏదో ఒకవైపు మాత్రమే ఎందుకు మొగ్గుతూ ఉన్నారు? చదువు మీకేం నేర్పిస్తోంది? మీ బాధ్యతలు, వివాహం అయిన తర్వాత మీ బాధ్యత ఏమిటి? ఎలా ప్రవర్తించాలి? ఎలా చేస్తే మీరు ఆదర్శంగా ఉంటారు? ఎలా చేస్తే మీరు ఆనందంగా ఉంటారు? తల్లిని హింసించి, తండ్రిని నిర్లక్ష్యం చేసి ఎక్కడో వృద్ధాశ్రమంలో వదిలేసి, లేదా ఇంకేదైనా చేసి వాళ్ళని వదిలేసి వాళ్ళని అగచాట్లకి గురి చేసి కన్నీళ్లు కార్పిస్తే, భార్య ఉన్నంత వరకు, వయసులో ఉన్నంత వరకు తల్లిదండ్రుల కష్టం మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలా చూసినప్పుడు, అయ్యో నేను నా తల్లిదండ్రులు ఇలాగే చూశాను కదా అని కన్నీళ్లు కార్చే అవకాశం రావచ్చు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తల్లి తండ్రి బతికి ఉండరు. మీరు పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళకి సేవలు చేయటానికి వాళ్ళు ఉండరు. మరో జన్మకి ఈ పాపమంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం. అదే తల్లిదండ్రుల మాటలు విని భార్యని హింసించి, భార్యతో విడాకులు పొంది మరో భార్యను తెచ్చుకుని, లేదా ఇంకేదైనా చేసి ఇలా చేయటం వలన జీవితంలో అశాంతి. గమ్మాయి పెళ్లి చేసుకుని తన వాళ్ళందరినీ వదిలేసి మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని మీ చెయ్యి పట్టుకుని మీతో అడుగులు అడిగేస్తూ, మీ వెనక నడుస్తూ జీవితాంతం మరణించే వరకు మీతో ఉండాలని వస్తోంది. మరి అలాంటప్పుడు అమ్మాయిని మీరు ఎంత ప్రేమించాలి? ఆ అమ్మాయిని మీరు ఎలా హక్కును చేర్చుకోవాలి? ఆ అమ్మాయి మనస్తత్వాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోకుండా హింసించి, అనుమానించి, లేదా కొట్టి, నిర్లక్ష్యం చేసి, వివాహేతర సంబంధాలు కలిగి, తల్లి చెల్లెళ్ళు చెప్పినట్టుగా విని భార్యను హింసిస్తే ఆ ఘోష ఎక్కడ పోతుంది?